బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని మంత్రి ఖలీదా జియా తుది శ్వాస విడిచారు. చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జియా 80 ఏళ్ల వయసులో ఢాకాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. జియా తరపున నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇటీవలే ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్లో అడుగుపెట్టారు. బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో బేగం ఖలీదా జియా ఒక చెరగని ముద్ర వేశారు. అనూహ్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేశంలో అనేక కీలక మార్పులకు నాంది పలికిన జియా కొన్ని వివాదాలను మూటగట్టుకున్నారు. 1945 ఆగస్టు 15న అవిభక్త భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో ఓ వ్యాపారవేత్త కుటుంబంలో ఖలీదా జియా జన్మించారు. ఆమె తల్లిదండ్రులు తయాబా మజుందార్, ఇస్కందర్ మజుందార్. దేశ విభజన సమయంలో ఆమె తండ్రి భారత్లోని జల్పైగురి నుంచి అప్పటి పశ్చిమ పాకిస్తాన్కు వలస వచ్చారు. అక్కడ ఆయన టీ వ్యాపారం చేసేవారు. ఖలీదా జియా తన విద్యాభ్యాసాన్ని దినాజ్పూర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, సురేంద్రనాథ్ కళాశాలలో పూర్తి చేశారు. లో సైనిక అధికారి జియా రెహమాన్ను జియా వివాహం చేసుకున్నారు. బంగ్లా విమోచన యుద్ధంలో ఆమె భర్త జియావుర్ రెహమాన్ పాకిస్తాన్పై తిరుగుబాటు చేసి యుద్ధంలో పాల్గొన్నారు. జియా రెహమాన్ బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఖలీదా జియా ప్రథమ పౌరురాలి హోదాలో ఆయనతో కలిసి ప్రపంచ దేశాలు పర్యటించారు. బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్, నెదర్లాండ్స్ రాణి జూలియానా వంటి దిగ్గజ నాయకులను ఆమె కలిశారు. అయితే ఆ తర్వాత 1981లో ఆయన హత్యకు గురి కావడంతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. అప్పటి వరకు సాధారణ గృహిణిగా ఉన్న ఖలీదా జియా భర్త మరణం తర్వాత 1982 జనవరి 2న బంగ్లాదేశీ నేషనలిస్టు పార్టీలో సభ్యురాలిగా చేరారు. కేవలం 2 ఏళ్లలోనే పార్టీ పగ్గాలు చేపట్టారు. బిఎన్పిని సమర్థవంతంగా నడిపించారు. 1991లో బంగ్లాదేశ్ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ముస్లిం దేశాల్లో ఈ ఘనత సాధించిన 2వ మహిళ ఆమె. నుంచి 1996 వరకు, అలాగే 2001 నుంచి 2006 వరకు 10 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఆ దేశంలో కేర్ టేకర్ ప్రభుత్వ వ్యవస్థను తొలిసారిగా ప్రవేశపెట్టారు. ఆమె పదవి చేపట్టిన తరువాత ఆ దేశంలో ప్రాథమిక విద్యను ఉచితంగా అందించడమే కాకుండా తప్పనిసరి చేశారు. రెండోసారి తన పదవి కాలంలో ఆమె బంగ్లాదేశ్ పార్లమెంటులో 45 ఎంపీ సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తూ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టారు. తన రాజకీయ జీవితంలో ఖలీదా జియా పోటీ చేసిన ఏ నియోజకవర్గంలోనూ ఓడిపోలేదు. 1991, 96, 2001 ఎన్నికల్లో 5 వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచారు. 2008లో పోటీ చేసిన 3 నియోజకవర్గాల్లోనూ ఆమె ఘన విజయం సాధించారు. అధికారంలో ఉన్నప్పుడు ఖలీదా జియాపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2007లో ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు. అనంతరం 2018లో వివిధ కేసుల్లో ఆమెకు 17 ఏళ్ల జైలు శిక్ష పడింది. తీవ్ర అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని 2020లో ఖలీదా జియా జైలు శిక్షను అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా రద్దు చేశారు.
అయితే దేశాన్ని విడిచిపెట్టి వెళ్లొద్దని, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని హెచ్చరించారు. ఈ ఏడాది ఆగస్టులో షేక్ హసీనా దేశాన్ని విడిచి వెళ్లిపోయిన అనంతరం ఖలీదా జియా హౌస్ అరెస్టు నుంచి బయటకు వచ్చారు. ఖలీదా ప్రధానిగా ఉన్న కాలంలో భారత్ బంగ్లాదేశ్ల మధ్య సంబంధాలు దాదాపు దెబ్బతిన్నాయి. బీఎన్పీని భారత్ వ్యతిరేక పార్టీగా కొందరు పరిగణించారు. ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిన బంగ్లాదేశ్లో ప్రస్తుతం నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది.